ఈ వీడియోలో యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ని క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ నుండి ఎలాంటి క్లిష్టమైనటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ కూడా మీరు ఆన్సర్ని చేయగలుగుతారు. అయితే యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ని 2 వీడియోల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి వీడియో. రెండో వీడియోలో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మరియు ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించినటువంటి యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లను వివరించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ గురించి, అసర్టివ్ సెంటెన్స్ గురించి, ఇందులో కొన్ని మోడల్స్ గురించి క్లియర్గా వివరించడం జరుగుతుంది. అయితే మొట్టమొదట మనం యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లకి వెళ్ళే ముందు ఇంగ్లీష్లో మొత్తం మీద ఎన్ని సెంటెన్సులు ఉంటాయి, టోటల్గా ఎన్ని సెంటెన్సులుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే అసర్టివ్ సెంటెన్స్ అనేది మొదటి సెంటెన్స్. టోటల్గా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్. మొదటిది అసర్టివ్ సెంటెన్స్, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్, నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. టోటల్గా సెంటెన్స్లు తీసుకుంటే 4 రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక స్టేట్మెంట్ లాంటిది. ఏదైనా ఇది సబ్జెక్ట్తో ప్రారంభమై చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ ఇలాంటి సెంటెన్స్ని ఇంపరేటివ్ అంటాం. ఇది వెర్బ్తో ప్రారంభమై ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళే ముందు మనం అక్కడ ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ ఈ 4 సెంటెన్స్లో ఏ సెంటెన్స్లో ఉందో మొట్టమొదటిగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం అది చేంజ్ చేయాలి. అంటే అసర్టివ్లో ఉందా ఇచ్చిన సెంటెన్స్, ఇంటరాగేటివ్లో ఉందా, ఇంపరేటివ్లో ఉందా అనేది మనం అబ్జర్వ్ చేసి ఆ తర్వాత దాన్ని మనం వాయిస్ చేంజ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మొట్టమొదటిగా అసర్టివ్ సెంటెన్స్లో యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసర్టివ్ సెంటెన్స్లో మొట్టమొదట సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇవి టెన్సెస్ రూల్స్ని మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఈ రూల్ ఏంటనేది సబ్జెక్టు ప్లస్ V1 అనేది ఉంటుంది అనేది మనకు తెలుసు. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే అక్కడ మనం అప్లై చేయాల్సిన రూల్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే యామ్, ఈజ్, ఆర్ని ఉపయోగించాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే యాము, ఈజు, ఆరు. అయితే మొట్టమొదటిగా మనం ఒక సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ది బాయ్స్ రైట్ నావల్స్. అయితే ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందనేది మొట్టమొదటిగా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా టెన్సెస్ని తెలుసుకుని ఉండాలి. ఏదైనా అక్కడ సెంటెన్స్ చూసిన వెంటనే ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందనేది అబ్జర్వ్ చేయగలగాలి. ఇక్కడ ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ది బాయ్స్ రైట్ నావల్స్. ఇక్కడ బాయ్స్ అనేది సబ్జెక్టు, రైట్ అనేది వెర్బు, నావల్స్ అనేది ఆబ్జెక్టు. అయితే బాయ్స్ అనేది సబ్జెక్ట్ అయితే ఇక్కడ వెర్బ్ కానీ చూసుకున్నట్లయితే రైట్ అనేది V1లో ఉంది. అంటే సబ్జెక్ట్ పక్కన V1 నుండి మధ్యలో హెల్పింగ్ వెర్బ్స్ ఏం లేకుండా ఉంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండి V1 ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థము. అయితే ఇక్కడ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏదో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ది బాయ్స్ రైట్ నావల్స్ అంటే ఇక్కడ బాయ్స్ రాశారు కాబట్టి ఏం చేశారు, రాశారు అంటే రాశారు అనేది ఇక్కడ ఇది క్రియ, ఇది కర్త, ఇది కర్మ. ఏం రాశారు అంటే నావల్స్ని రాశారు కాబట్టి ఇది ఆబ్జెక్టు, ఇది వెర్బు, ఇది సబ్జెక్టు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని గుర్తించాలి సెంటెన్స్లో. నెక్స్ట్ ఆ సెంటెన్స్ వచ్చేసి ఏ టెన్స్లో ఉందో గుర్తించాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్తో ప్రారంభమైతే ఆ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ అంటాము, ఆబ్జెక్ట్తో ప్రారంభమైతే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇదే తెలుగులో అయితే కర్తరి వాక్యము, కర్మరి వాక్యము. రాముడు కుక్కను కొట్టెను. రాముడు కర్త, కొట్టినన్నది క్రియ. దేన్ని కొట్టాడు, కుక్కను కొట్టాడు. కుక్క అనేది కర్మ. అదేవిధంగా ఇంగ్లీష్లో వచ్చేసి మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాము. కర్తతో వాక్యాన్ని రాస్తే యాక్టివ్ వాయిస్ అంటాము,
కర్మతో వాక్యాన్ని రాస్తే ప్యాసివ్ వాయిస్ అంటాము. తెలుగులో ఉండే విధంగానే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అయితే యాక్టివ్ వాయిస్లో ఉండే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చి మొట్టమొదట ముందు రాయాలి. ఇక్కడ నావల్స్ అనేదాన్ని ముందు రాసాము. అయితే ఆబ్జెక్ట్ని రాసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ సబ్జెక్ట్గా మార్చాం. ఈ ఆబ్జెక్టు సింగులరా ప్లూరల్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇది ప్లూరల్. ఇక్కడ మనకి రూల్ ఏం చెప్పాము, ఈజ్ అన్న ఉంటుంది, ఆర్ అన్న ఉంటుంది, యామ్ అన్న ఉంటుంది. అయితే ప్లూరల్ అయితే ఏం తెచ్చుకోవాలి అంటే ఆర్ తీసుకొచ్చుకోవాలి. అదే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా ఇక్కడ కానీ ఐ ఉంటే యామ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఐ లేదు కాబట్టి యామ్ తెచ్చుకోము. ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ తెచ్చుకున్నాం. అదే ఇది సింగులర్గానే అయితే ఈజ్ తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ నావల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చే ముందు వెర్బ్ యొక్క 3 ఫామ్స్ మనకు తెలిసి ఉండాలి. రైట్కి 3 ఫామ్స్ ఏంటంటే రైట్, రోట్, రిటర్న్. దీనికి థర్డ్ ఫామ్ ఏంటి రిటర్న్. ఏదైనా ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి రాయాలి అంటే ఖచ్చితంగా V3నే రాయాలి, వెర్బ్ థర్డ్ ఫామ్నే రాయాలి. ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా వెర్బ్ థర్డ్ ఫామ్నే రాయాలి. కాబట్టి రైట్కి థర్డ్ ఫామ్ ఏంటి రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ అనేది థర్డ్ ఫామ్ కాబట్టి రిటర్న్ అనేది ఇక్కడ రాసాము. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లోకి మనం కనెక్ట్ చేయడం కోసం అంటే బై అనేదాన్ని తీసుకొచ్చుకోవాలి. సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే ఇక్కడ ఉండే సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారి ముందు మనం దాన్ని బైతో కనెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ని రాసాము, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ తెచ్చుకున్నాం ప్యాసివ్ వాయిస్ రూల్. నెక్స్ట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసాము. దీన్ని మనం దేంతో కనెక్ట్ చేయాలంటే బైతో కనెక్ట్ చేయాలి ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ ఇక్కడ ఉండే సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్గా మారింది కాబట్టి ది బాయ్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ రాసాము. రెండో సెంటెన్స్ తీసుకుంటే కృష్ణ ప్లేస్ క్రికెట్. కృష్ణ సబ్జెక్టు, ప్లేస్ అనేది ప్లే అనేది V1 వెర్బ్ 1, క్రికెట్ అనేది ఆబ్జెక్టు. కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. ఇక్కడ ప్లేస్కి ప్లే అనే దానికి ఎస్ కూడా యాడ్ చేసాం. ఎందుకంటే కృష్ణ అనేది హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ యాడ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మరి ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చి మొదట రాయాలి. క్రికెట్ అనేది ఇక్కడ తీసుకొచ్చాం. క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి మనం సింగులర్ అయితే ఏం చెప్పాము, ఇక్కడ ఈజ్ తెచ్చుకుంటాం. ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ తెచ్చుకున్నాము. దీనికి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి అంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్. మరి ప్లేడ్ అనేది థర్డ్ ఫామ్ కాబట్టి దీని యొక్క మనం ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు వెర్బ్ 3నే రాయాలి, V3నే రాయాలి. కాబట్టి దీనికి థర్డ్ ఫామ్ ఏంటి ప్లేడ్. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ రాసాము, దీనికి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ రూల్ ఈజ్ తెచ్చుకున్నాము, ఆబ్జెక్ట్ సంబంధించి ప్యాసివ్ వాయిస్ రూల్ ఈజ్ తెచ్చుకున్నాము, వెర్బ్ 3 రాసాము. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో కనెక్ట్ చేయాలంటే బై తెచ్చుకుంటాము, బై. ఇక్కడే సబ్జెక్టు ఇటుపక్క ఆబ్జెక్ట్గా వస్తుంది కాబట్టి బై కృష్ణ. ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాము. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే యామ్ బీయింగ్ అన్న వస్తుంది, ఈజ్ బీయింగ్ అన్న వస్తుంది, ఆర్ బీయింగ్ అన్న వస్తుంది. అయితే ఐ వస్తే యామ్ బీయింగ్ వస్తుంది, సింగులర్ వస్తే ఈజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ బీయింగ్ వస్తుంది. ఇక్కడ సెంటెన్స్ తీసుకుంటే సీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. సీత అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, సింగింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఏ సాంగ్. ఇది ఏ టెన్స్లో ఉంది అనేదానికి సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే యామ్ బీయింగ్ అన్న, ఈజ్ బీయింగ్ అన్న, ఆర్ బీయింగ్ అన్న తెచ్చుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి మనం ఏం ఐడెంటిఫై చేస్తాం, సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సెంటెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, ఈజ్ ఉంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేటటువంటి ఈ యొక్క సెంటెన్స్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే రూల్ అనేది మనకు తెలుసు. యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్. అయితే ఇక్కడ సబ్జెక్టు రెండవది మనం ఏం చేయాలంటే సెంటెన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఇది, వెర్బ్ ఇది, ఆబ్జెక్ట్ ఇది. అయితే నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే వెర్బ్కి థర్డ్ ఫామ్ తెలియాలి. సింగ్కి 3 ఫామ్స్ ఏంటి అంటే సింగ్, శాంగ్, సంగ్. సంగ్ అనేది V3 వస్తుంది. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చి మొదట రాయాలి కాబట్టి ఏ సాంగ్.
ఏ సాంగ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటి అంటే ఈజ్ బీయింగ్, కాబట్టి ఈజ్ బీయింగ్ రాసాము. మరి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి అంటే సంగ్. మరి దీన్ని మనం దేంతో కనెక్ట్ చేయాలంటే బైతో కనెక్ట్ చేయాలి. మరి సబ్జెక్ట్ ఏంటి అంటే సీత కాబట్టి బై సీత అని రాయడం జరిగింది. దీన్ని ప్యాసివ్ వాయిస్ లేక మార్చాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటి అంటే హ్యాస్ బీను, హ్యావ్ బీన్, హ్యాస్ బీను, హ్యావ్ బీన్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఇక్కడ హ్యాజ్ ఉంది, డన్ ఉంది, హిమ్, హోంవర్క్ ఉన్నది. అంటే మొట్టమొదటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేస్తే సబ్జెక్ట్ వచ్చి హ్యాజ్ వచ్చి V3 ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. సబ్జెక్టు హ్యాజ్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టైం ఏం ఐడెంటిఫై చేయాలి? సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని. ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. థర్డ్ నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే V3ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డన్ అనేది ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్లో V3నే కాబట్టి అక్కడ ఈజీగా మనం కనుక్కోవచ్చు. మరి ఆబ్జెక్ట్ని తీసుకొని ముందు పక్క పెడితే హోంవర్క్ అయింది. మనకు దీనికి హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే హ్యాస్ బీన్ తెచ్చుకోవాలి. అదే ప్లూరల్గా ఉన్నది అనుకోండి, ఇక్కడ హ్యావ్ బీన్ తెచ్చుకోవాలి, హ్యావ్ బీన్. కానీ హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం హ్యాస్ బీన్ తెచ్చుకున్నాం. హోంవర్క్ హ్యాస్ బీన్. వెర్బ్ 3 ఏంటి డన్ రాసాము. దీన్ని ప్యాసివ్ వాయిస్లో బైతో కనెక్ట్ చేసాము. ఇక్కడ ఉండే సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా షీ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినప్పుడు హర్గా మారుతుంది. ఐ అనేది ఆబ్జెక్ట్గా మారితే మీగా మారుతుంది. దే అనేది ఆబ్జెక్ట్గా మారితే దెమ్గా మారుతుంది. ఇట్లా యూ అనేది ఆబ్జెక్ట్గా మారితే యూగా మారుతుంది. ఇట్గానే ఉంటుంది. అంటే వీ కానీ ఆబ్జెక్ట్గా మారితే అజ్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ షీ అనేది ఆబ్జెక్ట్గా మారితే హర్ అయింది, బై హర్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వరకే వస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ అంటే వాజ్ అన్న వర్ అన్న వస్తుంది. ఇక్కడ దే సాల్వ్డ్ మై ప్రాబ్లం. దే సాల్వ్డ్ మై ప్రాబ్లంలో ఇక్కడ దే అనేది సబ్జెక్టు, సాల్వ్డ్ అనేది వెర్బు, మై ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్. అయితే ఇది ఏ టెన్స్లో ఉందనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే సబ్జెక్ట్ ఉన్నది, V2 ఉన్నది, సాల్వ్, సాల్వ్డ్, సాల్వ్డ్. అయితే సబ్జెక్ట్ పక్కన V2 ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్గా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సబ్జెక్ట్ V2 ఉంది కదా సింపుల్ పాస్ట్ టెన్స్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు, వెర్బ్ తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు. మరి ప్యాసివ్ వాయిస్ రూల్ కూడా మనకు తెలుసు, వాజ్ వరస్. మరి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేస్తే మై ప్రాబ్లం వచ్చింది. మై ప్రాబ్లం సింగులర్ కాబట్టి వాజ్ని తెచ్చుకుంటాము. మై ప్రాబ్లం వాజ్. మనకి సాల్వ్డ్కి V3 ఏంటంటే సాల్వ్, సాల్వ్డ్, సాల్వ్డ్. సాల్వ్డే వస్తుంది కాబట్టి ఇక్కడ రాసాము. నెక్స్ట్ బైతో కనెక్ట్ చేసాము. ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఇటు పక్క వస్తే దే ఏమవుతుందంటే దెమ్ అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ అంటే వాజ్ బీయింగ్, వర్ బీయింగ్. ఇక్కడ సెంటెన్స్ షీ వాజ్ టైపింగ్ ఏ లెటర్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సబ్జెక్ట్ ఉన్నది, వాజ్ ఉన్నది, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని. సబ్జెక్ట్ వచ్చి వాజ్ వచ్చి వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ ఏంటంటే సబ్జెక్టు వాజు, వర్రు ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నది, వాజ్ ఉన్నది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఐడెంటిఫై జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే షీ, వెర్బ్ ఏంటంటే టైపింగ్, ఆబ్జెక్ట్ ఏంటంటే లెటర్. మనం ఇక్కడ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాము, వెర్బ్ని ఐడెంటిఫై చేసాము, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాము. మరి టైప్కి థర్డ్ ఫామ్ ఏంటంటే టైప్డ్. టైప్డ్. సో ఇంకా మనం ఆబ్జెక్ట్ని ముందు పక్క రాస్తే ఏ లెటర్ అనేది ఆబ్జెక్టు. మరి ఇక్కడ దీనికి ఏ లెటర్ అనేది సింగులర్ కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ రూల్లో ఏం తెచ్చుకోవాలి? వాజ్ బీయింగ్ తెచ్చుకోవాలి. ఫ్లోర్లో అయితే వర్ బీయింగ్ తెచ్చుకుంటాము, ఇక్కడ వాజ్ బీయింగ్ తెచ్చుకున్నాము. కాబట్టి ఏ లెటర్ వాజ్ బీయింగ్, వెర్బ్ 3 థర్డ్ ఫామ్ అండ్ టైప్డ్ కాబట్టి ఏ లెటర్ వాజ్ బీయింగ్ టైప్డ్ బై షీ. ఇటు పక్క వస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే హర్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ లేక మార్చేసాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే హ్యాడ్ బీన్ వస్తుంది. ఐ హ్యాడ్ డన్ హోంవర్క్. ఇక్కడ మరి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని ఎలా గుర్తుపడతాము అంటే సబ్జెక్టు ఐ ఉన్నది, ఇక్కడ హ్యాడ్ ఉన్నది. సబ్జెక్టు హ్యాడ్ V3 ఉంటే అది ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనం సబ్జెక్టు ఐ, వెర్బ్ వచ్చి డన్, హోంవర్క్ ఆబ్జెక్ట్.
ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్ 3 ఉంది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆబ్జెక్ట్ని ముందు పక్క రాస్తే హోంవర్క్ అయింది. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే హ్యాడ్ బీన్ కాబట్టి హ్యాడ్ బీన్ రాసాము. ఇది ఇక్కడ సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ బీనే వస్తుంది. హోంవర్క్ హ్యాడ్ బీన్, V3 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, డన్ రాసాము. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి బైతో కనెక్ట్ చేసాము. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారితే ఐ మీగా మారుతుంది. ఈ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మనం ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే షెల్ బీ అన్న విల్ బీ అన్న వస్తుంది. షెల్ బీ అన్న విల్ బీ అన్న వస్తుంది. ఇక్కడ సెంటెన్స్ని చూస్తే ఐ షెల్ ఫినిష్ ది వర్క్ టుమారో. ఐ షాల్ ఫినిష్ ది వర్క్ టుమారో. ఇక్కడ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐ వచ్చింది సబ్జెక్టు, షెల్ వచ్చింది, V1 వచ్చింది. షెల్ కానీ విల్ కానీ వచ్చి V1 కానీ వచ్చినట్లయితే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉందని ఐడెంటిఫై చేయవచ్చు. అయితే ఈ సెంటెన్స్లో సబ్జెక్టు ఐ మనకు తెలిసింది, వెర్బ్ ఫినిష్, ఆబ్జెక్టు వర్క్. అయితే ఆబ్జెక్ట్ని వెర్బ్ని సబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ వెర్బ్ 3 అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దీనికి ఫినిష్కి ఫినిష్డ్ V3 కూడా మనకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ది వర్క్ తీసుకొని వచ్చి ముందు పక్క పెట్టి రాసాము. ది వర్క్ వచ్చినప్పుడు దీనికి ది వర్క్కి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రూల్ అంటే షెల్ బీ అన్న విల్ బీ అన్న తీసుకోవాలి కాబట్టి ఐ వస్తే మాత్రమే షెల్ బీ తీసుకుంటాం, ఉయ్ వచ్చినా షెల్ బీ తీసుకుంటాం, ఐ ఉయ్ కాకుండా ఇంకేం వచ్చినా విల్ బీ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ది వర్క్ వచ్చింది కాబట్టి విల్ బీని తెచ్చుకున్నాము. ది వర్క్ విల్ బీ రాసాము. మరి వెర్బ్ థర్డ్ రాయాలి కాబట్టి ఫినిష్డ్, ది వర్క్ విల్ బీ ఫినిష్డ్. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా తర్వాత ఉండేటటువంటి ప్రేజ్ని తీసుకొని ప్రేజ్ వర్డ్ని ఇక్కడ పెట్టాం. వెర్బ్ 3 రాసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ నుండి కాంప్లిమెంట్ కానీ ప్రేజ్ 3ని తీసుకొచ్చి రాస్తాము. ఫినిష్డ్ టుమారో. మరి ప్యాసివ్ వాయిస్ కాబట్టి బైతో కనెక్ట్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమున్నది, ఐ ఉంది, ఐ తీసుకుని చీపాకు పెడితే మీ అయింది. సో ది వర్క్ విల్ బీ ఫినిష్డ్ టుమారో బై మీ. అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అంటే నేను వర్క్ని రేపు పూర్తి చేస్తాను అనేది కర్తరి వాక్యం. దీన్ని కర్మరి వాక్యంగా మారిస్తే వర్క్ నా చేత రేపు పూర్తి చేయబడుతుంది అనేది కర్మరి వాక్యం ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే షెల్ హ్యావ్ బీను లేదా విల్ హ్యావ్ బీను. మరి ఇక్కడ సెంటెన్స్ తీసుకుంటే మై ఫాదర్ విల్ హ్యావ్ బిల్డ్ ఏ హౌస్. మై ఫాదర్ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై నెక్స్ట్ ఇయర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మై ఫాదర్ అనేది సబ్జెక్టు, బిల్డ్ అనేది వెర్బ్, హౌస్ అనేది ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ వచ్చి విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ వచ్చి కానీ V3 ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు, మనకి వెర్బ్ తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు. ఈ వెర్బ్కి థర్డ్ ఫామ్ ఏంటంటే బిల్డ్ కాబట్టి V3 కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ తీసుకొని ముందు పక్క పెడతాము. ఏ హౌస్ అనే దానికి మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో షెల్ హ్యావ్ బీన్ కానీ విల్ హ్యావ్ బీన్ కానీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం విల్ హ్యావ్ బీన్ తెచ్చుకుంటాం. ఏ హౌస్ విల్ హ్యావ్ బీన్, వెర్బ్ థర్డ్ ఫామ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అదే రాస్తాం. ఏ హౌస్ విల్ హ్యావ్ బీన్ బిల్డ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాంప్లిమెంట్ నెక్స్ట్ ఇయర్ అన్నది కాబట్టి నెక్స్ట్ ఇయర్ని యాడ్ చేస్తాం. ఏ హౌస్ విల్ హ్యావ్ బీన్ బిల్డ్ బై నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఉండేది ఏంటంటే ప్రేజ్ ఇక్కడ బై నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి బై నెక్స్ట్ ఇయర్ అని రాసాము. బై నెక్స్ట్ ఇయర్ రాసిన తర్వాత మనం ప్యాసివ్ వాయిస్లో దేంతో కనెక్ట్ చేయాలి, బైతో కనెక్ట్ చేయాలి కాబట్టి బై కనెక్ట్ చేసాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, మై ఫాదర్ ఉంది కాబట్టి బై మై ఫాదర్. అంటే ఇక్కడ ఆల్రెడీ కాంప్లిమెంట్లో బై నెక్స్ట్ ఇయర్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం. వెర్బ్ థర్డ్ రాసిన వెంటనే రాసేసాము. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ సంబంధించినటువంటి ఇదంతా కనెక్ట్ చేయాలి కాబట్టి బైతో కనెక్ట్ చేసి మై ఫాదర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసాము. కాబట్టి హౌస్ విల్ హ్యావ్ బీన్ బిల్డ్ బై నెక్స్ట్ ఇయర్ బై మై ఫాదర్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్తో ప్యాసివ్ వాయిస్ వచ్చినట్లయితే మనం ఎలా చేయాలంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్తో వచ్చినప్పుడు రూల్ ఏంటంటే బీ వాడుకోవాలి, బీని పెట్టి రాయాలి. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ కెన్ కానీ ఇక్కడ కెన్ కానీ ఈజ్ టు కానీ ఇలాంటివి వెర్బ్స్ను ఉపయోగించి సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి. ఐ కెన్ ప్లే ది వీణా. ఇక్కడ చూడండి ఐ అనేది సబ్జెక్టు, కెన్ అని ఇక్కడ ప్లే అనేది వెర్బు, వీణా అనేది ఆబ్జెక్ట్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. వీణా అనేది ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము.
మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చినప్పుడు అంటే మే కానీ, మైట్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బీని పెట్టి రాయాల్సి ఉంటుంది. అంటే ది వీణ అంటే సింపుల్ ఫ్యూచర్లు ఎలాగ రాసామో అదేవిధంగా ఇక్కడ రాయడం జరుగుతుంది. కెన్గా పెట్టుకున్నాము, ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ముందు పక్క పెట్టాము, ఈ కెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము, రూల్ ప్రకారం బీ పెట్టాము. V3 అనేది దీనికి ప్లేడ్ కాబట్టి ది వీణ కెన్ బి ప్లేడ్ బైతో కనెక్ట్ చేసి ఇక్కడ ఉండే సబ్జెక్ట్ పక్కకు వస్తే బై మీ అయింది. సో ది వీణ కెన్ బి ప్లేడ్ బై మీ. రెండవ సెంటెన్స్, ది ఓల్డ్ మ్యాన్ యూజ్డ్ టు క్యారీ హెవీ లోడ్స్ టు ది మార్కెట్. ఇక్కడ సెంటెన్స్లో యూజ్డ్ టు అనేటటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేశారు. అయితే ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్ ఏంటంటే ది ఓల్డ్ మ్యాన్, ఇక్కడ వెర్బ్ ఏంటంటే క్యారీ, హెవీ లోడ్స్ అనేది ఆబ్జెక్ట్. మరి దీన్ని ఎలా మార్చాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చి ఇక్కడ రాసుకున్నాము, హెవీ లోడ్స్ని తీసుకొచ్చి ఫస్ట్ రాసాము. హెవీ లోడ్స్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటే యూజ్డ్ టుని అలాగే రాసాము, యూజ్డ్ టు. హెవీ లోడ్స్ యూజ్డ్ టు మనకి రూల్ ఏంటి బీ కదా, బీని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేసి తర్వాత బీని మనం కనెక్ట్ చేస్తాము. ఎందుకంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్కి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే బీ. ఇక్కడ మనకి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కెన్ ఇచ్చారు, బీని కనెక్ట్ చేసాం. ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ యూజ్డ్ టు ఇచ్చారు, బీని కనెక్ట్ చేసాం. బీ తర్వాత మనం ఏం చేయాలి, వెర్బ్ థర్డ్ని యూజ్ చేయాలి. క్యారీకి థర్డ్ ఫామ్ ఏంటంటే క్యారీడ్, క్యారీడ్ కాబట్టి క్యారీడ్ రాసాం. క్యారీడ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏముంది అంటే క్యారీ టు బి క్యారీడ్ టు ది మార్కెట్. ఇక్కడ టు మార్కెట్ అని ఇక్కడ ఉన్నది, అది ఆల్రెడీ ఆబ్జెక్ట్ కాబట్టి హెవీ లోడ్స్ అన్నట్టు వెళ్ళిపోయింది కాబట్టి టు మార్కెట్ తర్వాత టు ది మార్కెట్ అనేది మనం ఈ ప్రేజ్ని ఇక్కడ కనెక్ట్ చేసాము, టు ది మార్కెట్ అని కనెక్ట్ చేసాము. బై ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ది ఓల్డ్ మ్యాన్, బై ది ఓల్డ్ మ్యాన్ అని రాయడం జరిగింది. మరి టు ఇన్ఫినిటివ్తో వస్తే మరి ఎలా మార్చాలి ప్యాసివ్ వాయిస్? లైక్ టు ఇన్ఫినిటివ్ అంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే టు బీతో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ తీసుకుంటే ఐ వాంట్ టు ప్రజెంట్ ఏ పేపర్, ఇక్కడ టు ప్రజెంట్ అనేది ఇక్కడ ఉన్నది, వెర్బ్ ఉన్నది, ఇది టు ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉన్నది. మరి టు ఇన్ఫినిటివ్ వెర్బ్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే సబ్జెక్టు, టు ఇన్ఫినిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. టు ఇన్ఫినిటివ్కి ముందుండే సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గానే రాయాలి. ఐ వాంట్గా రాసాము, తర్వాత మనం ఆబ్జెక్ట్ని తెచ్చుకోవాలి, ఏ పేపర్ రాయాలి. అంటే టు ఇన్ఫినిటివ్కి ఉండేటటువంటి సబ్జెక్ట్ని వెర్బ్ని అలాగే రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ని తెచ్చుకోవాలి. ఐ వాంట్ ఏ పేపర్ రాసిన తర్వాత మనం రూల్ ఏంటి, టు బీ పెట్టాలి. ఐ వాంట్ ఏ పేపర్ టు బీ తర్వాత V3ని రాయాలి. ఐ వాంట్ ఏ పేపర్ టు బి ప్రజెంటెడ్ అంటే ఇక్కడ ప్రజెంట్ అనే దానికి V3 రాస్తాము. రూల్ని అప్లై చేసి ఐ వాంట్ ఏ పేపర్ టు బి ప్రజెంటెడ్. అయితే నెక్స్ట్ సెంటెన్స్ చూస్తాం. షీ వాంట్స్ టు రైట్ ఏ పోయం. ఇక్కడ షీ వాంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసాము. టు రైట్ అనేటటువంటి ఇన్ఫినిటివ్ ఉన్నది, ఇక్కడ టు ఇన్ఫినిటివ్ ఉన్నది. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమున్నది, ఏ పోయం ఉంది. తర్వాత షీ వాంట్స్ ఏ పోయం రాసిన తర్వాత ఇక్కడ మనకి రూల్ ప్రకారం టు పక్కన బీ పెట్టుకుంటాం, టు బీ రిటర్న్. అంటే టు ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి రాయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ముందు పక్క పెట్టి తర్వాత టు బీ పెట్టి V3ని రాయాలి, టు బీ రిటర్న్. డబుల్ ఆబ్జెక్ట్స్ అయితే డబుల్ ఆబ్జెక్ట్స్ కన్నట్లయితే సెంటెన్స్లో మనం వాటిని ఎలా మార్చాలి ప్యాసివ్ వాయిస్లోకి? షీ హ్యాజ్ ప్రజెంటెడ్ హిమ్ గోల్డ్ రింగ్. ఏ గోల్డ్ రింగ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఎలా చెప్తామంటే సబ్జెక్టు హ్యాజ్ V3 ఉంది. సబ్జెక్టు హ్యాజ్ V3 అని ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని మనం ఐడెంటిఫై చేయగలం. మరి ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V3 మనకు తెలుసు. అయితే మనం సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. షీ అనేది సబ్జెక్టు, ప్రజెంటెడ్ అనేది వెర్బు, హిమ్ అనేది ఆబ్జెక్టు, గోల్డ్ రింగ్ అనేది కూడా ఆబ్జెక్టు. ఆమె అతనికి ఏం ప్రజెంట్ చేసింది, గోల్డ్ రింగ్ని ప్రజెంట్ చేసింది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు, వెర్బ్ తెలుసు, ఆబ్జెక్ట్ ప్రజెంట్ చేసింది ఏంటి, ఆబ్జెక్ట్ని గోల్డ్ రింగ్ని ప్రజెంట్ చేసింది. మరి ఎవరికి ప్రజెంట్ చేసింది, అతనికి. కాబట్టి ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. అంటే మనం ఈ ఆబ్జెక్ట్ అయినా రాయొచ్చు, ఈ ఆబ్జెక్ట్ అయినా రాయొచ్చు. అంటే డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే రెండు రకాలుగా సెంటెన్స్ని రాయొచ్చు.
అంటే ఒకటేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకొకటేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. షీ హ్యాజ్ ప్రజెంటెడ్ హిమ్ ఏ గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్తో అయినా రాయొచ్చు, మనం హిమ్తో అయినా రాయొచ్చు. అయితే మొట్టమొదటి గోల్డ్ రింగ్ అని తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ని గోల్డ్ రింగ్ తీసుకొచ్చాం, ఏ గోల్డ్ రింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటి అంటే హ్యాస్ బీన్ అన్న వస్తుంది, హ్యావ్ బీన్ అన్న వస్తుంది. ఇది సింగులర్ కాబట్టి ఏం తెచ్చుకున్నాం, హ్యాస్ బీన్ వచ్చింది. ఏ గోల్డ్ రింగ్ హ్యాస్ బీన్ తర్వాత మనం ఏం రాయాలి, V3 రాయాలి, ప్రజెంటెడ్. ఏ గోల్డ్ రింగ్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్, V3 రాసాం. మరి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, అక్కడ V3 రాసిన వెంటనే ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏమైంది, ఏ గోల్డ్ రింగ్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ హిమ్. మనం ప్యాసివ్ వాయిస్లో దేంతో కనెక్ట్ చేస్తాం, బైతో కనెక్ట్ చేస్తాం. బై తర్వాత సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే హర్ అవుతుంది, కాబట్టి బై హర్. ఏ గోల్డ్ రింగ్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ హిమ్ బై హర్. అయితే ఇక్కడ మనం గోల్డ్ రింగ్తో రాసాం, ఒక ఆబ్జెక్ట్తో రాసాం. మరి ఈ ఆబ్జెక్ట్తో కూడా ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. హిమ్ తీసుకున్నాం. హిమ్ని ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొస్తే ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, హీ అవుతుంది. హీ మనకి ప్యాసివ్ వాయిస్ రూల్ తెలిసింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ. హీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ తెచ్చుకున్నాము. V3 అనేది ఏంటి అనేది ప్రజెంటెడ్ మనకు తెలుసు కాబట్టి ప్రజెంటెడ్, ఈ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక వర్డ్ మిగిలి ఉన్నది, ఏ గోల్డ్ రింగ్. ఏ గోల్డ్ రింగ్ అనేది ఇక్కడ తీసుకుని పెట్టుకున్నాము. V3 రాసిన వెంటనే గోల్డ్ రింగ్ పెట్టాము, ఇక్కడ గోల్డ్ రింగ్ రాసాము. నెక్స్ట్ బైతో కనెక్ట్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ ఏమున్నది, షీ ఉంది కాబట్టి బై హర్ రాయడం జరిగింది. అంటే రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా మనం ప్యాసివ్ వాయిస్ లేక మార్చవచ్చు. అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మార్చవచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో కూడా మార్చవచ్చు. ఇంకొక సెంటెన్స్ చూస్తాం, మై ఫాదర్ విల్ బ్రింగ్ మీ మ్యాంగోస్. మై ఫాదర్ విల్ బ్రింగ్ మీ మ్యాంగోస్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, విల్ వచ్చి V1 ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే మొట్టమొదటి సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్టు, విల్లు, V1. అంటే సబ్జెక్ట్ వచ్చి విల్ కానీ షెల్ కానీ వచ్చి V1 ఉంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. అయితే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, మై ఫాదర్. వెర్బ్ ఏంటి, బ్రింగ్. ఆబ్జెక్ట్ ఏమున్నది, మీ ఉన్నది, మ్యాంగోస్ ఉంది. మ్యాంగోస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు, మీ అనేది ఇండైరెక్ట్. అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా రాయొచ్చు, రెండు ఆబ్జెక్ట్స్తో రెండు సెంటెన్స్లు మనం రాయవచ్చు. మరి ఎలా అనేది ఇప్పుడు మరి చూద్దాం. అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే విల్ బి అన్న వస్తుంది, షెల్ బి అన్న వస్తుంది. అయితే సబ్జెక్ట్ అనే దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. ఐ వస్తే మాత్రమే షెల్ బి చేస్తాం. ఇక్కడ ఐ లేదు, ఆబ్జెక్ట్ ఏముంది, మ్యాంగోస్ తెచ్చుకున్నాం. ఫస్ట్ మ్యాంగోస్ ప్యాసివ్ వాయిస్ రూల్ విల్ బి రాసాము. బ్రింగ్కి 3 ఫామ్స్ ఏంటంటే బ్రింగ్, బ్రాట్, బ్రాట్. కాబట్టి థర్డ్ ఫామ్ ఏంటి, బ్రాట్ వస్తుంది. మ్యాంగోస్ విల్ బి బ్రాట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, అది తెచ్చుకున్నాం. బ్రాట్ మీ, బైతో కనెక్ట్ చేసి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, మై ఫాదర్. మై ఫాదర్ ఈ పక్క వస్తే ఆబ్జెక్ట్ అవుతుంది, మై ఫాదర్. కాబట్టి బై మై ఫాదర్. సో మ్యాంగోస్ విల్ బి బ్రాట్ మీ బై మై ఫాదర్. ఇంకొక ఆబ్జెక్ట్తో రాస్తాం. ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, మీతో రాసినట్లయితే మీ ఇటుపక్క సబ్జెక్టుగా మారితే, ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా మారితే ఏమవుతుంది, ఐ అవుతుంది. ఇక్కడ ఐ విల్ బి ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ రూల్ అంటే సింపుల్ ఫ్యూచర్లో విల్ బి కదా. ఇక్కడ విల్ బి కాకుండా షెల్ బి తెచ్చుకోవాలి కామన్గా, ఎందుకంటే ఐ వచ్చింది కాబట్టి షెల్ బి. కాబట్టి ఇక్కడ ఐ అనేది ఆబ్జెక్ట్ ఇటుపక్క తీసుకుంటే ఐ అండ్ మీ అనేది ఈ పక్క వస్తలకి ఐ అయింది. ఇక్కడ రూల్ని ప్యాసివ్ వాయిస్ రూల్ సింపుల్ ఫీచర్లో షెల్ బి కాబట్టి ఐ షెల్ బి. V3 ఏంటి, బ్రాట్. ఐ షెల్ బి బ్రాట్. ఇక్కడ ఇంకొకటి ఉన్నది తీసుకున్నాం. ఇక్కడ ప్రేజెంట్ తీసుకొచ్చుకుంటే కాంప్లిమెంట్ మ్యాంగోస్ ఇక్కడ వచ్చింది. ఐ షెల్ బి బ్రాట్ మ్యాంగోస్. ఇక్కడ బైతో కనెక్ట్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఏమున్నది, మై ఫాదర్ ఉన్నది. మై ఫాదర్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది కాబట్టి బై మై ఫాదర్. ఐ షెల్ బి బ్రాట్ మ్యాంగోస్ బై మై ఫాదర్. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటి అంటే, వెర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్. వెర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ అంటే ది లాయర్ లుక్డ్ ఇన్ టు ది కేస్. ఇది యాక్టివ్ వాయిస్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లేక మార్చాలి. ఇక్కడ సబ్జెక్టు లాయరు, లుక్డ్ అనేది వెర్బు, కేస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ టెన్స్లో ఉందంటే సబ్జెక్ట్ తర్వాత V3 ఉన్నది, లుక్డ్ V2 ఉన్నది. సబ్జెక్టు లుక్డ్ కాబట్టి V2 ఉన్నది. కాబట్టి సబ్జెక్ట్ తర్వాత V2 వస్తే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పవచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే వాజ్